హాయ్, మా ఇల్లే బృందావనం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను గులాబ్ జామ్ తయారు చేసే విధానం చూపిస్తాను, చూసేయండి. ఒక గ్లాస్ పిండి, దీంట్లో ఒక స్పూను ఆయిల్ నెయ్యి వేసుకున్నాము. అలాగే సరిపడా పాలు వేసుకొని కలుపుకున్నాం. పిండి బాగా పిసకాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి నానేద్దాము. ఈ లోపల కావాల్సిందని రెడీ చేసుకుందాం. చక్కెర 5, ఆ గ్లాస్తో 3 గ్లాసులు. మూడు గిద్దల నీళ్ళు అన్నమాట. ఇవి వాటర్ కూడా 3 గ్లాసులు. ఇలాచీ పొడి. దీన్ని స్టవ్ ఆన్ చేసి చక్కెర బాగా కరిగి ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు మరగనిద్దాము. ఈ లోపల మనకి జ్యూస్ తయారయ్యి రసగుల్లా సరిపడ జ్యూస్ బాగా కలబెట్టాలి, చక్కెర అంతా కరిగేదాకా. జ్యూస్ తయారయ్యింది. స్టవ్ కట్టేద్దామా. ఇంకా 7 నిమిషాలు ఉడికింది, చాలు, సరిపోతుంది. ఇంకా జ్యూసీగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మచెక్కలు పిండుకుందాము. గడ్డగట్టకుండా ఉంటుందన్నమాట. లోపల ఆయిల్ ముట్టించి ఉండలు రెడీ చేసుకుందాము. గోల్డ్ కలర్ వచ్చాయి, ఇంకా తీసేద్దామా. తీసేసి జ్యూస్లో వేసుకుందాం. ఒక అరగంట ఉంటే జ్యూస్ బాగా పీల్చుకుంటే అప్పుడు సర్వ్ చేసుకో తినడానికి. స్మూత్గా ఉండే గులాబ్ జామ్ రెడీ. హాయ్, గులాబ్ జామ్ ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఎంతో సాఫ్ట్గా ఉండే గులాబ్ జామ్ తిని టేస్ట్ చెప్తాను. యామీ, సూపర్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.